హలో వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను స్క్వాడ్ జయసింహ. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏమంటే జర్నీ ఆఫ్ లైఫ్, అంటే జీవిత ప్రయాణం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి ఏదో ఒక దాని గురించి వెతుకుతూ ఉంటాడు. వాట్ ఈజ్ హీ ట్రైంగ్ టు సెర్చ్ ఫర్? ఒక మనిషి 50 years అంట, ఆయన ఒక చిన్న ఆలోచనకి ఏంటంటే ఐ హ్యావ్ టు సీ ఏ గాడ్, ఐ హ్యావ్ టు మీట్ గాడ్ అని అన్ని పనులు వదిలేసి నా ఎండనక వాననక పగలనక రాత్రనక కొండలెక్కి ఒకేసారి దాటి ఎడార్లు దాటేసి జీవితం అంతా వెతుకుతూ ఉన్నాడనమాట. బట్ నెవర్ హీ కుడ్ మీట్ గాడ్. ఫైనల్గా ఒకరోజు హిమాలయాల్లో తిరిగేటప్పుడు ఆయనకి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపించాడు. ఆయనకు వయసు 80 ఏళ్ళు ఉంటుంది. ఆ ఓల్డ్ మ్యాన్ ఇది చూడగానే అన్నాడు, బాబు వెన్ ఐ లుక్ ఎట్ యూ, ఏదో నీ ఫేస్లో దట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ సంథింగ్ అలా కనిపిస్తూ ఉంది, వెతుకుతూ ఉన్నట్టు. అవునంటే ఈయన అన్నాడు, అవునండి వెతుకుతున్నాను. దేని గురించి అంటే ఐ వాంట్ టు మీట్ గాడ్. ఆ ఓల్డ్ మ్యాన్ నవ్వు అన్నాడు, అయ్యో యూ వాంట్ టు మీట్ గాడ్ని కలవాలా? ఆ విషయం కావాలంటే నన్ను అడగొచ్చు కదా. ఎప్పుడో నన్ను కలవాల్సింది, అడగాల్సింది ఎప్పుడో మీకు చూపించేవాను కదా. ఓ పని చేయండి, ఇంత తిరిగారు, ఫైనల్గా యూ హ్యావ్ కమ్ టు ద రైట్ పర్సన్ టు రైట్ ప్లేస్. అక్కడ కొంచెం ముందు చూడండి, అక్కడ ఒక గుడిసె ఉంది, దాంట్లో దేవుడు ఉన్నాడు, వెళ్ళి చూడండి. సో అది వినేసరికి ఈ మనిషి కళ్ళకెళ్ళి నీళ్ళు, ఆనందం, అన్ని రకాల ఎమోషన్స్ ఒకేసారి అన్నమాట. అంటే దేని గురించి అయితే, ఎవరి గురించి అయితే వెతుకున్నాడో లైఫ్ లాంగ్, అది ఇప్పుడు అవ్వబోతుంది. ఆయన ఇంకా పరిగెత్తుకుంటూ కింద పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ నా హీ వెంట్ నియర్ ద హట్. వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది, ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్సైడ్, దేవుడు లోపల ఉన్నాడని. సో టక్కమని ఆయన డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి లోపలికి ఒక్క స్టెప్ అడుగు ముందుకేశాడు. అండ్ దెన్ అగైన్ హీ స్టెప్డ్ బ్యాక్. మళ్ళీ డోర్ క్లోజ్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతలోపల ఆ ఓల్డ్ మ్యాన్ మళ్ళీ కలిసి అడిగాడు, ఏంటి ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు దేవుని కలుద్దామని, అప్పుడే దేవుడు కలిశాడా? చూసావా, మాట్లాడావా, అప్పుడే వచ్చేసావేంటి అంటే ఈ మనిషి అన్నాడు, సార్ నేను గత 50 ఏండ్లుగా దేవుణ్ణి చూడాలి అనే కోరికతోటి వెళ్తా ఉన్నాను. నాకు అనిపించింది ఇది ఒక నా లైఫ్ గోల్ అనమాట, ఇది ఒక అంబిషన్, ఇది ఒక ఎయిమ్. ఇప్పుడు దేవుని చూస్తాననుకో, దేవుని కలుస్తాననుకో, రేపు వై విల్ ఐ లైక్ టు గెటప్ ఇన్ ద మార్నింగ్, అంటే రేపు నాకు ఎందుకు లేవాలనిపిస్తుంది? ఒక హోప్ అని లేదు, డ్రీమ్ అని లేదు. ఒకసారి కలిసిన తర్వాత దెన్ ఐ విల్ హ్యావ్ నో డిజైర్ టు లివ్ మై లైఫ్. కానీ ఆ దేవుని చూడాలి, దేవుణ్ణి కలవాలి, ఆ వెతకటంలో ఆనందం చాలా గొప్పగా ఉంది. ఈ ఆనందాన్ని ఇంకొంతకాలం నేను అలాగ అనుభవించాలనుకుంటున్నాను అని అప్పుడు వెళ్ళాడు. వెళ్తే అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ అనుకున్నాడు, నా యాక్చువల్గా వైజ్ మ్యాను నేనా లేకపోతే అతనా? ఫ్రెండ్స్, ఈ స్టోరీలో ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది కదా. మనం అందరికి కూడా ఐఏఎస్ కొట్టాలనో, లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనో, ఐఐటీలో సీట్ కొట్టాలనో, ఒక పెద్ద ప్రమోషన్ రావాలనో, ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించాలనో, ఒక అవార్డు రివార్డు రావాలనో, 10 మంది మనకు సన్మానం చేయాలనో, లేకపోతే ఏదో చేయాలనో, ఏదో ఒక తపన ఉంటుంది. కానీ ఒక్కసారి అది మనం సాధించిన తర్వాత నా లైఫ్లో గోల్ అంటూ ఉండదు. ఎందుకంటే జీవితం అంతా ఏంటంటే హోప్. అంటే ప్రతి మనిషి ఏమంటే పడుకున్నప్పుడు దెర్ ఇస్ సంథింగ్ దట్ ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ టుమారో, అంటే లేవగానే ఏదో ఒక వెతుకులాట, ఏదో ఒక అన్వేషణ, ఏదో ఒక సెర్చింగ్, అది ఉంటేనే మనిషి జీవితంలో హ్యాపీనెస్ ఉంటుంది. ఇంతెందుకండి, కొద్ది నెలల క్రితం నేను తిరుపతికి వెళ్ళాను. అయితే ఆ తిరుపతి బాలాజీని చూడాలని ఒక చిన్న ఆలోచన, ఎంతో కోరిక. కానీ ఆ 1 to 2 hours నేను లోపలికి వెళ్ళినప్పటి నుంచి అందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని ఆ చాంటింగ్ కానీ, లేకపోతే చెప్పులు లేకుండా ఆ తడితడిగా ఉన్న ఆ అరుగుల పెంచి నడిచేటప్పుడు ఓకే, అందరూ ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు ఆ భావన ఎంత గొప్పగా ఉందంటే లాస్ట్ 50 meters వెన్ పీపుల్ ఆర్ పుషింగ్ వన్ ఓవర్ అదర్, నాకు అనిపించింది ఏమంటే నేను దేవుణ్ణి చూశాను, కానీ ఆ దేవుడి కంటే ఎక్కువ నేను ఆ 1.5 hour జర్నీ దేవుని చూడబోతున్నాననే ఆనందం చాలా చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే ప్రతి మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ ఉన్నాడు, హీ హాజ్ మేడ్ 100 centuries. కొంతమంది అమెరికాలో ఓకే ఆర్ ఇంగ్లాండ్లో దే ట్రై టు స్విమ్ ఏ బిగ్ రివర్, లేకపోతే ఒక సముద్రం దాటేస్తారు. కొంతమంది సైకిల్ పైన, బైక్ పైన, కార్ పైన
ప్రపంచం మొత్తం తిరిగి రావాలనుకుంటారు. నాలాంటి వాడు అందరికంటే ఎక్కువ గిన్నిస్ రికార్డ్ సాధించాలనుకుంటాడు. ఇంకొంతమంది ఏమంటే నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలా, లేకపోతే నాకు ఒక అవార్డు రావాలని చాలామందికి చాలా కోరికలు ఉంటాయండి. కానీ ఒక్కసారి ద మూమెంట్ యూ అచీవ్ దట్ దెన్ ద థింగ్ ఈజ్ దట్ దిస్ నో ఎక్సైట్మెంట్. అంటే చాలామందికి ఏంటంటే మనకు ఏమి పొందబోతున్నాం దానికంటే ఆ పొందే దాంట్లో వాట్ ఆర్ యూ బికమింగ్. అంటే వాట్ డూ థింక్ పీపుల్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్? అక్కడే మన షాపింగ్ కాంప్లెక్స్ ఉందా? అక్కడే మన సినిమా థియేటర్ ఉందా? అక్కడే మన ఫుట్బాల్ గ్రౌండ్ ఉందా? కానీ వై డూ పీపుల్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అంటే ఆ మౌంట్ ఎవరెస్ట్ క్లైంబింగ్ అక్కడ చేరుకున్న దానికంటే కూడా ఆ చేరే ప్రక్రియ, ఆ ప్రయాణం ఈజ్ వెరీ ఎక్సైటింగ్. ఆ ప్రయాణంలోనే యూ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ దట్ యూ కెన్ బీ. అంటే ఆ డిసిప్లిన్, ఆ కమిట్మెంట్, ఆ టెనాసిటీ, ఆ మోటివేషన్, ఆ డ్రైవ్, ఓకే, ఇవన్నీ కూడా దట్ విల్ మేక్ యూ వాట్ యూ వాంట్ టు బీ ఇన్ లైఫ్ నౌ. బీట్ సచిన్ తెందుల్కర్ ఆర్ బీట్ బీ మైకల్ షూమేకర్, బీట్ మీ ఆర్ బీట్ యూ. అంటే ఆ జర్నీ చాలా ఎంజాయ్ చేయాలి. సో జీవితం అంతా ఇదే ఒక ప్రయాణం అన్నమాట. నాకు ఇంకా గుర్తుంది 1992లో ఐ వాజ్ దేర్ ఇన్ చెన్నై. అప్పుడు సచిన్ తెందుల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు, యు నో దట్ వన్ ఆఫ్ ద టూ లవ్లీ ఫ్రెండ్స్ అండ్ గ్రేట్ క్రికెటర్స్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేయింగ్ అగైన్స్ట్ ఇంగ్లాండ్. అండ్ I used to love Vinod Kamble's style of playing. And in that match, ఆయన నా డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆ వినోద్ కాంబ్లీని కలవాలి, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎంత ఎక్సైట్మెంట్ ఎంత అంటే ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్, ఐ మెట్ దట్ క్రికెట్ స్టేడియం మేనేజర్, అండ్ దెన్ ఐ మెట్ వన్ మోర్ పర్సన్. ఫైనల్గా నాకు వినోద్ కాంబ్లీని ఆ డబుల్ సెంచరీ చేసిన తర్వాత ఆ ఈవినింగ్ కలిసి ఒక ఫోటో తీసుకొని, ఒక ఆటోగ్రాఫ్ తీసుకొని అవకాశం వచ్చిందనమాట. అయితే ఆ ఫోటో తీసుకున్నాక, ఆటోగ్రాఫ్ తీసుకున్నాక మళ్ళీ కార్లో వెనక్కి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, జయసింహ, ద కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ యూ హ్యాడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ వినోద్ కాంబ్లీ, ఐఎమ్ గోయింగ్ టు టేక్ హిస్ ఆటోగ్రాఫ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ హిస్ ఫోటోగ్రాఫ్ అన్నది వచ్చేటప్పుడు అంత ఎక్సైట్మెంట్ ఎందుకు లేదు నీకంటే అన్నాను. ఎందుకంటే అదొక గోల్ ఉండింది నాకు, అదొక ఎయిమ్ ఉండింది. ఆ వినోద్ కాంబ్లీ గారిని చూడాలి, ఆయన్ని కలవాలి, ఆయనతో ఫోటో తీసుకోవాలని. అది ఒకసారి సాధించిన తర్వాత ఇంతేనా అనిపించింది. ఇప్పుడు నా ఐ హ్యావ్ టు సెట్ ఏ న్యూ గోల్ ఫర్ మై లైఫ్ అని అనిపించేది అనమాట. సో ద థింగ్ ఈజ్, మనము ఎప్పుడైనా కానీ లైఫ్లో చాలామంది ఏమంటారంటే ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్. అదొకే, యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. కానీ ఆ అచీవ్మెంట్లో ఆ జర్నీ కూడా, ప్రయాణం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది, అంతే అద్వితీయంగా ఉంటుంది, అంతే మధురంగా ఉంటుంది. ఆ జర్నీ కనుక మనం రియల్గా ఎంజాయ్ చేయగలిగితే హౌ నైస్ ఇట్ విల్ బీ. యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా అనమాట. జర్నీ ఎంజాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నుంచి ఐ వాంట్ టు గో టు ఢిల్లీ, ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కేసాం మనం, ఓకే, వీఆర్ ఆన్ ద వే. నా ఢిల్లీకి వెళ్తే వీఆర్ గోయింగ్ టు మీట్ అవర్ ఫ్రెండ్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ ఐ గాట్ టు మేక్ వన్ ప్రజెంటేషన్, ఐ గాట్ సమ్ బిజినెస్ అగ్రిమెంట్ డీల్, అదంతా ఉండొచ్చు. కానీ ఈ 24 గంటల జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, ఓకే, ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న నా తోటి ప్రయాణికులతోటి నేనున్న కంపార్ట్మెంట్లో నేను జరుపుతున్న ఆ జర్నీ ప్రయాణం కనుక ఎంజాయ్ చేయలేకపోతే దాని తర్వాత కూడా వీ నెవర్ ఎంజాయ్. బికాజ్ ఒక మనిషి అనేవాడు హీ ఆల్వేస్ లివ్స్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఎందుకంటే గతం అయిపోయింది, రేపు వీ డోంట్ నో. ఇప్పుడు ఉన్నదేమంటే, ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు, నన్ను చూస్తున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది సత్యం. నౌ ఇఫ్ ఓన్లీ యూ కెన్ లివ్ ఇన్ దిస్ మూమెంట్, ఎట్ దిస్ మూమెంట్, అంటే ప్రతి క్షణంలో మనం కనుక వర్తమానంలో జీవించగలిగితే లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. సో గోల్స్ పెట్టుకోవాలి, ఎయిమ్స్ పెట్టుకోవాలి, కానీ దాన్ని అచీవ్మెంట్ చేయడంలో ఆ ప్రయాణం కూడా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు అంటారు పిల్లలకి, చాలా కష్టపడి చదవండి, కష్టపడి ఉద్యోగం చేయండి. ఎప్పుడు అయిపోతుంది ఈ ప్రయాణం నాకు అర్థమే కాదండి. సో 10th క్లాస్ ఉన్న వరకు పిల్లలకు చెప్తారు, నువ్వు కష్టపడి 10th పాస్ కానీ, పాస్ అవ్వగానే నువ్వు ఇంటర్మీడియట్ 2 years కష్టపడు, నీ లైఫ్ అయిపోతుంది. అదైపోయిందా, ఐఐటీలో సీట్ కొట్టండి, అయిపోతుంది. ఐఐటీలో 4 ఏళ్ళు ఐఐటీ అయిపోయిందా, దాంతో ఉద్యోగం, దాని తర్వాత మళ్ళీ పెళ్ళి, దాని తర్వాత పిల్లలు. అంటే ప్రతిరోజు కష్టపడుతూ ఉంటూనే ఉంటాడు. లైఫ్ ఫైనల్గా వెన్ వాజ్ దట్ వన్ డే, వెన్ వాజ్ దట్ 1 month, వెన్ వాజ్ దట్ 1 year, వెన్ వాజ్ దట్ 1 moment వెన్ యు ఆర్ రియలీ హ్యాపీ అండ్ చూసుకుంటే వెనకంతా శూన్యం అండ్ టోటల్లీ వేకెంట్గా ఉంటుంది. సో ఎనీ పర్సన్ హూ డజంట్ ఎంజాయ్ ద జర్నీ, ఏ మనిషి అయితే తన ప్రయాణాన్ని ఎవరైతే ఆస్వాదించారో, ఎవరైతే ఎంజాయ్ చేయలేరో, తన ఫైనల్గా ఆ డెస్టినేషన్, ఆ గోల్ని కూడా ఎవరు ఎంజాయ్ చేయలేరండి. అది చేస్తేనే లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో ఎలా అంటే, టీవీ కష్టపడి చూడం కదా, క్రికెట్ కష్టపడి ఆడడం కదా,
అండ్ దెన్ సినిమాకి కష్టపడి పోం కదా, అలాగే మనం ఒక పార్క్ వెళ్ళాలి, లేకపోతే ఒక జూకి వెళ్ళాలి, లేకపోతే ఒక విహారయాత్రకి వెళ్ళాలి, వనభోజనానికి వెళ్ళాలి, కష్టపడి చేయం కదా. ఫ్రెండ్స్ తోటి వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఏ పార్టీ, కష్టపడి చేస్తామా? చేయం కదా. సో అటువంటప్పుడు ఎందుకు ఏదైనా ఒక పని కష్టపడి చేయాలి? ఏదైనా కానీ మనం ఇష్టం పడి చేస్తామనుకోండి, దాంట్లోనే మనకు చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది, మనకు లైఫ్లో చాలా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. సో అందు గురించే సో బేసికల్గా ఒక పేరెంట్ కానీ, ఒక టీచర్ కానీ, పెద్దవాళ్ళు కానీ, మనం కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, డోంట్ నో హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు లివ్. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, దానికో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, దానికో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక మందు బాటిల్ కొన్నామనుకోండి, ఒక ట్యాబ్లెట్ కొన్నామనుకోండి, దానికో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో యు నో దిస్ మచ్. అలాగే ఒక మనిషి అనేవాడు, నో దిస్ అ టైం, ఫిక్స్డ్ టైం. అంటే ఇంతవరకు ఏ మనిషి కూడా పర్మనెంట్గా ప్రపంచం లేడు కదా. అంటే మన ముత్తాతలు లేరు, మన తాతలు లేరు, ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ కూడా లేరు. అండ్ నాకు తెలుసు ఇప్పుడు నేను ఉన్నాను, కానీ కొద్దిన తర్వాత నేను ఉండకపోవచ్చు. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా, అంటే ఏ మనిషి కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండటానికి రాలేదు. మనకు కొద్దిగా టైం ఉంది ఇక్కడ. ఆ టైము ఎంత ఉన్నది మనకు అన్న విషయం మనకు ఎవరికీ తెలియదండి. ఎందుకంటే రోజుకంట 12,500 మంది మనలాగా పడుకొని తెల్లవారు నిద్ర నుంచి లేవట్లేదంట. అంటే నా అవర్ ఎండ్ మైట్ కమ్ టుడే, అవర్ ఎండ్ మైట్ కమ్ టుమారో, అవర్ ఎండ్ మైట్ కమ్ నా ఆఫ్టర్ 1 year. వీ హ్యావ్ నో ఐడియా. కానీ చాలామందికి ఏంటంటే, నేను లైఫ్ లాంగ్ ఉండబోతున్నా ఇక్కడ, ప్రపంచంలో శాశ్వతంగా ఉండబోతున్నా అనుకున్నాను. ఒక కుక్క ఉందండి, ఒక పిల్లి ఉంది, ఒక ఎలుక ఉంది, ఒక పక్షి ఉంది. వాటికి తెలియదు ఏంటంటే, వాటికి బ్రెయిన్ ఉంది, కానీ వాటికి విజ్డమ్ అనేది లేదు. అంటే ఆలోచన శక్తి లేదు. అంటే మేము చనిపోబోతున్నాం అనే విషయం వాటికి తెలియదండి. సో తెలియదు కాబట్టి అవంతా వెల్త్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ అక్యుములేట్ చేసుకుంటున్నాయి, స్వార్థంగా ప్రవర్తిస్తున్నాయి. దాంట్లో ఒక దాంట్లో నిజం ఉంది. కానీ మనందరికీ తెలుసు కాబట్టి వెళ్ళిపోతున్నామని. అయినప్పటికీ మనిషి వీఆర్ ట్రైంగ్ టు అక్యుములేట్ ఇన్ దిస్ వెల్త్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు బి మోర్ సెల్ఫిష్ అండ్ మోర్ జెలస్. వీఆర్ ఆల్వేస్ ఫైటింగ్ ఎనీవేస్. వన్ డే అవర్ ఎండ్ విల్ కమ్ అండ్ పీపుల్ ఓన్లీ విల్ సే, అబ్బా పోయాట్రా ఫైనల్గా అని. సో అందు గురించే ఫ్రెండ్స్, మనకున్న ఈ చిన్న జీవితం ఓకే, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక పండుగ లాగా మనం జరుపుకోవాలంటే ఏం చేయాలంటే, ప్రతి క్షణము మనం దీన్ని ఆస్వాదించాలి. అంటే గోల్ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ఒక కళ పెట్టుకోవాలి. అండ్ ఆ కళను సాధించినప్పుడు ఎంత ఎంజాయ్ చేయబోతున్నామో ఆ ప్రయాణాన్ని కూడా మనం ఆస్వాదించగలిగితే మన అంతం ఎప్పుడు వచ్చినా కానీ లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో మై సజెషన్ టు ఆల్ చిల్డ్రన్, ఆల్ స్టూడెంట్స్, ఆల్ టీచర్స్, ఆల్ పేరెంట్స్, టు ఎవ్రీవన్ హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ is that now whatever you do happily, enjoy what we are doing. Now I am talking happily, I am talking, now you are listening happily, you listen, and then celebrate life. Okay, so see you again next time with some other episode. Till then, keep celebrating. Thank you. Bye bye.